సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయినట్టు మీకు డౌట్ కొందా? అయితే ఈ 4 ట్రిక్స్ చెప్తాను అనమాట. సో తప్పకుండా చూడు, అలాగే నీకు డౌట్ ని క్లియర్ అయితే చేసుకో. సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా? సో గాయ్స్, మీ వాట్సాప్ హ్యాక్ అయిందని మీకు డౌట్ ఉందా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒక్కసారి మీ వాట్సాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే చాట్ బ్యాకప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మన మొబైల్లో ఉండే మెయిల్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో మీ మొబైల్లో ఏమేమి మెయిల్స్ ఉన్నాయని ఇక్కడ వస్తాయి. సో ఈ మన మెయిల్స్ కాకుండా అనదర్ మెయిల్, అంటే మీకు తెలియని ఒక మెయిల్ కనిపిస్తే కనుక మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు అంటే వాళ్ళకి మన పర్సనల్ డేటా, అలాగే వాట్సాప్ లో ఉండే గ్యాలరీలో ఉండే ఫొటోస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. మన చాటింగ్ చేసిన చాటింగ్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది అన్నమాట. సో మన వాట్సాప్ లో ఉండే డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది. సో అందరూ జాగ్రత్త. సో మనం నెక్స్ట్ టాప్ లోకి వెళ్ళిపోదాం. సో అందరూ వీడియోని చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదన్నా, కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు డౌట్ అంటే కామెంట్ చేయండి. మనం సెకండ్ స్టెప్ కి వచ్చాం అనమాట. సో వాట్సాప్ ని ఓపెన్ చేయండి. సో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లింక్ డివైస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కింద లింక్ డివైస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓకే చేయండి. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఓకే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా డైరెక్ట్ గా కెమెరా ఓపెన్ అయితే కనుక మన అకౌంట్ అనేది హ్యాక్ అవ్వలేదని ఒక పాయింట్ అన్నమాట, ఒక అర్థం. సో ఇలా కెమెరా ఓపెన్ అవ్వకపోతే మన అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో ఇలా కెమెరా డైరెక్ట్ గా ఓపెన్ అయితే కనుక మన అకౌంట్ అనేది హ్యాక్ అవ్వలేదని. కొన్నిసార్లు ఇక్కడ కూడా చూపిస్తుంది అన్నమాట. సో క్రోమ్ వెబ్సైట్ కానీ లేకపోతే అనదర్ మొబైల్స్ కానీ ఏమైనా లింక్ అయ్యి ఉంటే కనుక మన అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో క్రోమ్ వెబ్సైట్ కానీ ఏమైనా కనిపిస్తే కనుక వెంటనే రిమూవ్ అయితే చేసేసేయండి. సో మీ వాట్సాప్ సేవ్ కొందో లేదో చెక్ చేసుకోండి. సో గైస్, మనం థర్డ్ స్టెప్ కి అయితే వచ్చాం అన్నమాట. సో నా వీడియోకి లైక్ చేయండి, అలాగే మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. సో మీ ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డివైస్ యాక్టివిటీ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, డివైస్ యాక్టివిటీ అని ఉంటుంది, టైప్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఎవరి డివైస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ మొబైల్ కంపెనీ అనేది వస్తుంది అనమాట. సో మీరు యూజ్ చేసే మొబైల్ కంపెనీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీ మొబైల్ కాకుండా అనదర్ మొబైల్ కానీ సిస్టమ్ కానీ ఏమైనా కనిపిస్తే కనుక మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో నా మొబైల్ కంపెనీ వచ్చి ఒప్పో F21 Pro. సో ఇక్కడైతే నా ఒప్పో F21 Pro అనేదే ఉంది. సో అనదర్ అకౌంట్స్ ఏం లేవు అనమాట. సో ఇక్కడ అలాగే ఇక్కడ CPH అని కనిపిస్తుంది కదా, ఇట్లయితే సైన్ అవుట్ అయితే కొట్టేసేయండి. సో అవన్నీ వేస్ట్ అనమాట. సో అన్ని సైన్ అవుట్ అయితే కొట్టేసేయండి. సో గాయ్స్, లాస్ట్ స్టెప్ 4 అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఫోన్లోకి అయితే వెళ్ళండి. సో ఫోన్ అంటే మీ కాంటాక్ట్స్ దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కీప్యాడ్లో *6*2# కొట్టండి. కొట్టిన తర్వాత కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఇక్కడ MMI కోడ్ స్టార్టెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ అని తప్ప మిగతా అన్ని నాట్ ఫార్వర్డింగ్ అని వస్తే కనుక మీ అకౌంట్ అనేది హ్యాక్ అవ్వనట్టు. సో ఇలా కాకుండా ఫార్వర్డింగ్ అని వస్తే కనుక మీ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. అలాగే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీ ఫోన్కి వాట్సాప్కి ఇలాంటి మెసేజెస్ వస్తాయి అన్నమాట. మీకు రీఛార్జ్ ఫ్రీగా కావాలి అనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయండి, మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు మనీ వస్తాయి అని కొన్ని లింక్స్ అయితే వస్తాయి అనమాట. అలాంటి లింక్స్ ని ఎవరు కూడా టచ్ చేయకండి, ఓపెన్ అయితే చేయకండి. కొంతమంది ఓపెన్ చేసేసి కొంచెం ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మొత్తం OTP సగా ఇచ్చేస్తారనమాట. సో వాళ్ళ అకౌంట్స్ అయితే హ్యాక్ అవుతాయి. సో మీరు ఎవరు కూడా అలాంటి లింక్స్ వస్తే కనుక డిలీట్ చేసేసేయండి, ఓపెన్ అయితే చేయకండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.